యశోద కైలాష్ పులుగుర్త గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. ఏయ్ బావా! ఇదేమి పిలిపే తాయారు? ఎప్పుడూ లేనిది ఎవరైనా వింటే? అంటూ కంగారుగా నలువైపులా చూస్తున్న ఆంజనేయులు వైపే చూస్తూ పక్పకా నవ్వింది మంగతాయారు. ఏం మరదల్ని కోరి చేసుకొని బావా అని పిలిస్తే తప్పేమిటి మహాశయా? పోనీలెండి శ్రీవారు అంటూ పిలుస్తాను. శ్రీవారు అన్న పిలుపుకి ఆంజనేయులు ముఖం మతాబులా వెలిగింది. ఆ శ్రీవారు, ఇంతకీ చెబుదామనుకున్నది ఏమిటంటే, మన ఎదురింటి పిన్నిగారు వాళ్ళింట్లో పనసకాయలు కాశాయంటూ ఇదిగో ఈ కాయ మనకిచ్చారు పాపం. ఎంత అభిమానమో కదండీ! నేనెప్పుడో చెప్పానుట. మీరు పనసకాయ కొట్టి చక్కగా సన్నని పెసర బద్దల్లా పొట్టు చెక్కి ఆవపెట్టి కూర చేయడంలో మిమ్మల్ని మించినవారు లేరని, చిన్నప్పుడు మీ ఇంట్లో పనసపొట్టు మీరే చెక్కి కూర వండేవారని, ఆ ఊళ్ళో ఎవరింట్లో పనసకాయలు కాసినా మీ దగ్గరకే వచ్చి పొట్టు చెక్కించుకునేవారని, ఆ మాట గుర్తుపెట్టుకుని వచ్చి ఇచ్చి వెళ్ళారండోయ్! ఎదురింటి పిన్నిగారికి పనసపొట్టు కూర వండడం రాదట. మీ వారు బాగా వండుతారని చెప్పావు కదా తాయారు. మీ బాబాయికి తెగ ఇష్టం పనసపొట్టు కూరంటే. మీరు సగం కూర అట్టిపెట్టుకొని మరో సగం నాకు పంపుతావు కదూ! అంటూ తెగ మొహమాటం పడిపోయారు పిన్నిగారు. ఏదో చంద్రమండలం ఎక్కినంత ఆనందంగా మాట్లాడేస్తోంది తాయారు. ఆ మాటలన్నీ వింటున్న ఆంజనేయులు, అబ్బ తాయారు, నేను పనసకాయ పొట్టు చెక్కి కూరొండుతానని అందరికీ టాంటాం వేసి చెప్పడమేమిటే మొద్దు. రేపటి నుండి ఈ విషయం తెలిసి మన ఇంటి ముందు పనసకాయలతో క్యూ కడతారేమో చూడు. కట్టనీయండి. మీకెలా ఉన్నా నాకు గర్వకారణమే సుమా. బాగా వండి నా పరువు నిలపండి బావా. నా బుజ్జి కదా! అంటూ గోముగా నాకేసి చూసి ఇంకొంచెం ఎఫెక్ట్ కోసం ప్రేమగా సుతారంగా నా భుజం మీద చెయ్యి వేసింది. అదేదో టన్ను బరువులా అనిపించింది నా ప్రాణానికి. అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెద్ద పనసకాయ నన్ను చూస్తూ చిద్విలాసంగా నవ్వుతున్నట్లే అనిపించింది. పెళ్ళైన కొత్తలో ఏదో ఒక బలహీన క్షణంలో అలా వాగి ఉంటాను. ఇప్పుడది నా పేక్కి చుట్టుకుంది. అయినా మా ఆవిడ జ్ఞాపకశక్తి అమోఘం. దాసోహం అవక తప్పదు అనుకున్నాను. మంగతాయారుని ఇష్టపడి చేసుకున్నాను. మేనరికం వద్దురా వెధవాయ్ అంటున్నా సన్నని బంగారు తీగలాంటి తాయారు, చెంపకు చారెడేసి కళ్ళు, నల్లని త్రాచుపాములాంటి పొడవైన జడ, అంతకు మించి సన్నని నడుముతో బాపు బొమ్మలా వయ్యారాలు వలకపోస్తూ కవ్విస్తూ నన్ను కట్టిపడేసింది. మా ఆవిడ మాటే నా మాటగా, ఒకే బాటగా ఎంతో అన్యోన్యంగా అంతా అసూయపడేలా బతికేస్తున్నాము. మేము బయటికి వెడితే చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని చూసి ఎంత ముచ్చటైన జంట అని మురిసిపోతుంటారు ఆడవాళ్ళంతా. 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి ఆ ఊహల్లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్న నన్ను తాయారు పిలుపు వాస్తవంలోనికి తెచ్చిపడేసింది. ఆ ఏమిటి తాయారు, ఎందుకు పిలిచావు? నేను 10వ క్లాస్ మాత్రమే చదివానని ఎప్పుడూ ఎగతాళి చేస్తారుగా. నేను ఎగతాళి చేశానా? 10వ క్లాసే చదివినా ప్రపంచాన్ని మొత్తం చదివేయగలిగే సత్తా ఉందే నీలో. నీకు నీవే సాటి. నీ తెలివితేటలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళల్లో మచ్చుకు వెతికినా కనపడవు. నిజంగానా బావా? నిజమేనే నా ముద్దుల మరదలా. అలా అంటుంటే తాయారి కళ్ళు మిలమిలా మెరిశాయి. నా కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించాయి. తప్పదు, భార్యలను ఇలా మెచ్చుకోకపోతే చాలా కష్టం. అయినా ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. 10వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివిన తాయారు నాలెడ్జ్ అమోఘం. ఇంగ్లీష్ పేపర్ను ఆమూలాగ్రం చదివేస్తుంది. ప్రధానమంత్రి ఏ దేశ పర్యటనలో ఉన్నాడో ఐక్యరాజ్య సమితి సమావేశాలు, కేబినెట్ సమావేశాలు, లోక్సభలో ఆమోదంలో ఉన్న బిల్లుల గురించి, అంతరిక్ష యాత్రలు, రాకెట్ ప్రయోగాల గురించి టక్టకా మాట్లాడేయగలదు. ఏ విషయాల్లోనైనా చొచ్చుకుపోయి అనర్గళంగా మాట్లాడేయగలదు. తనే తాయారు ముందు తెల్లముఖం వేసేస్తాడు. చివరకు డీమ్యాట్ అకౌంట్ తన పేరు మీద తెరిపించుకొని స్టాక్ ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఏ స్టాక్లో డబ్బును ముదుపు చేస్తే లాభాలను పొందగలమో వగైరా అన్నీ ఆకలింపు చేసేసుకుంది. ఏమోనండి, మొన్న ఆ మధ్య ఆ వీధి చివర సుశీలమ్మ గారి కోడలు నన్ను అడిగింది, మీరేమి చదివారా ఆంటీ అని. 10th క్లాస్ అని చెప్పగానే
అప్పటి నుండి నన్ను చూసి ముఖం తిప్పుకుంటుంది. అయినా ఒకటి మాత్రం నిజమే శ్రీవారు. చదువుకున్న ఆడవాళ్ళు మా చదువుకోని స్త్రీలను చూసినంత హీనంగా మీ చదువుకున్న మగాళ్ళు చదువుకోని పురుషులను చూడరు. హమ్మయ్య! మా మగాళ్ళు గొప్పవారని మెచ్చుకుంటున్నావు మొత్తానికి. ఆ రోజు ఆఫీసు నుండి వస్తూనే దిగాలుగా వచ్చిన భర్తను చూడగానే తాయారు అడిగింది కారణమేమిటని. కోవిడ్ కారణంగా కంపెనీ లాస్‌లో ఉందని కొంతమంది ఉద్యోగులను తొలగించారు. వారిలో నేనూ ఒకడిని తాయారు అంటూ దిగాలుగా మాట్లాడుతున్న భర్త వైపే చూస్తూ మరేమీ ప్రశ్నించకుండా లోపలికి వెళ్ళి వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. మరో ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు తాయారు. ఎప్పుడొచ్చినా పర్వాలేదు. ముందా ఏడుపు ముఖాన్ని మార్చేసి నవ్వు ముఖంలోనికి రండి. ఇవన్నీ జీవితంలోని ఆటుపోట్లే. రాకుండా ఉంటాయా చెప్పండి? దిగులు పడుతూ కూర్చుంటే పోయిన ఉద్యోగం రాదు కదా మహాశయా! నేను లేను. మీకు మరో ఉద్యోగం వచ్చే వరకు భేషుగ్గా బ్రతకగలం. మీరు నేనుగా ఉన్న మనల్ని మనంగా మార్చేసిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకరికొకరు తోడుగా, నీడగా జీవితం సాగించిన వాళ్ళం. మీ కష్టాలు నావే, సుఖాలు నావే. మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ఉద్యోగమూ వస్తుంది. ఆ! కిందటి సంవత్సరం కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ 2000 పాయింట్లు పడిపోయిందని, ముదుపు చేసే మంచి సమయమని చెప్పి బ్రతిమాలితే మీరు ఒక 60,000 ఇచ్చారు. నా దగ్గర దాచుకున్న మరో 15,000 కలిపి పెట్టుబడి పెట్టాను. ఈ మధ్య మార్కెట్ జోరందుకొని మన పెట్టుబడి 3,00,000 పై చిలుకకి ఎగబ్రాకింది. ఆ డబ్బుతో స్వగృహ ఫుడ్స్ పెడదాం. ఇప్పుడు కరోనా కష్టకాలంలో వంట చేసుకోలేక చాలామంది అవస్థలు పడుతున్నారు కదా! అలాగే పాపం సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వండి ఇస్తే కాస్త వెరైటీగా, రుచిగా తినాలనుకునే వారికి ఫుడ్ సప్లై చేద్దాం. చక్కగా అరటి పువ్వు ఆకుకూరలు, పనసపొట్టు కూరలు, దూటకూర, ఆవ పులుసులు చేయడంలో మీరు స్పెషలిస్టులు కూడానయ్యే. ప్రస్తుతం అటువంటి కూరలే తినమంటున్నారాయే డాక్టర్లు కూడా. ఇమ్యూనిటీ పెరుగుతుందని. చిన్నా చితకా ఫంక్షన్లకు బయట స్వీట్ షాపుల్లో స్వీట్లు కొనడానికి జనాలు భయపడుతున్నారు. ఏదో మా బామ్మ పుణ్యమా అంటూ ఆ రోజుల్లో బామ్మ పక్కనే కూర్చొని కుంపట్లో ఇత్తడి మూకుడులో ఆవిడ చేసే రకరకాల స్వీట్లు చూసి నేర్చుకున్న దాన్ని. నేను స్వీట్లు అవి చేస్తాను. ఆంజనేయులు స్వగృహ ఫుడ్స్ అని పేరుతో మన వంటల గురించి వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాను. పైగా మన కాలనీలో అందరికీ నేను తెలుసును. ఒకళ్ళకి చెబితే చాలండి. వర్డ్ ఆఫ్ మౌత్ కమ్యూనికేషన్‌ను మించిన ప్రచార సాధనం ఉందా చెప్పండంటూ తనెదురుగా నిలబడి మాట్లాడుతున్న తాయారు వైపు అప్రబుతుడై చూడసాగాడు ఆంజనేయులు. ఎంతో అమాయకంగా, ముగ్ధగా పైకి కనిపించే తాయారులో ఎన్ని అసాధారణమైన తెలివితేటలు! ఇవన్నీ ఎలా తెలుసు తాయారుకి? మా తాయారు ఏదైనా అనుకోవాలే గాని ఆచరణలో పెట్టడానికి వెనకాడదు. ఆంజనేయులు స్వగృహ ఫుడ్స్ మంచి రోజు చూసి ప్రారంభోత్సవం చేశారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. ప్రతిరోజు మెనూ తయారు చేసి వెబ్‌సైట్‌లో పెట్టేసరికి కరోనా సోకి ఆరోగ్యం పుంజుకుంటున్న వారికి ఆ వంటలు చూసి నోటిలో నుండి లాలాజలం ఊరిపోతుంది. వంటల్లో ఆంజనేయులు వేసే పోపు ఘుమఘుమలు ఆహార ప్రియుల నాసిక పుటాలను తహతహలాడిస్తున్నాయి. స్టవ్ మీద బూర్లు మూకుడులో బాదుషాలు నూనెలో వేయించి చుల్లుల చట్రంలోంచి పైకి దేవుతున్న తాయారు ముఖంలో చెక్కు చెదరని చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ద్యోతకమవుతోంది ఆంజనేయులుకి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదంటూ తనకు ధైర్యాన్ని చెప్పే తాయారు లాంటి ఇల్లాలుని తాను పొందినందుకు ఆంజనేయులు మనస్సు గర్వంతో పొంగిపోయింది. కథ సమాప్తం.